సార్ ఆంధ్రప్రదేశ్ చెప్తోంది ఏంటంటే అటు బనకచర్ల ప్రాజెక్టు విషయమైనా కానీ ఇప్పుడు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయమైనా కానీ ఏదైనా కానీ అటు గోదావరి లేదంటే కృష్ణానది జలాలకు ఈ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. నెంబర్ 1. ఒకవేళ బనకచర్ల ముందుకు గదిలేదుంటే అటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ ప్రాంతాలు మొత్తం కాళేశ్వరానికి వచ్చేటువంటి ఫ్లో తగ్గి అవన్నీ కూడా రేపొద్దున బీడు భూములు అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. రేపొద్దున సాగర్ నల్లమల లింక్ ప్రాజెక్టు కనుక ముందుకు కదిలితే ఎట్లాంటి నష్టాన్ని అంచనా వేయొచ్చు? అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఎట్లా ఉండాలి? అంటే ఒకటే వాదన అండి. ఇప్పుడు మనకు స్టేట్స్ డివిజన్ అయిన తర్వాత అందులో ఏమైనా మనం పెట్టుకున్నామో దానికి ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా కూడా మొట్టమొదలు అది కేఆర్ఎంబి, కృష్ణ అయితే కేఆర్ఎంబి, గోదావరి అయితే జిఆర్ఎంబికి ఆ ప్రభుత్వం వాళ్ళ యొక్క డిపిఆర్ చేసి పంపించాలి. దాని యొక్క టెక్నికల్ ఫీజిబిలిటీ అనేది వీళ్ళు ఇవ్వాలి మొదలు, కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ. అది అయిన తర్వాత అప్పుడు దానికి హైడ్రలాజికల్ క్లియరెన్స్ వాటి గురించి సిడబ్ల్యూసికి పంపించాలి. దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ కూర్చొని దానికి అప్రూవల్స్ ఇస్తారు. ఇది ఏమి లేకుండా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కు డిపిఆర్ పంపించేసి ఆ నుంచి లెటర్ ఇది అంటే ఎందుకు? మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థని మనమే ధిక్కరిస్తున్నాం కదా. అసలు ఇప్పుడు జిఆర్ఎంబికి అది పోయి జిఆర్ఎంబి వాళ్ళు దాని టెక్నికల్ ఫీజిబిలిటీ గురించి వాళ్ళ రిపోర్ట్ ఏమున్నది? లాస్ట్ వచ్చే వరకు ఎట్లయిపోయిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్. ఈ రోజు దీని మీద ఒక 2 రాష్ట్రాలతో ఒక కమిటీ వేయడం ఏంటంటే ఎందుకండి కమిటీ? మళ్ళా కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఏర్పరిచినాక మళ్ళీ ఈ కమిటీలు ఏంటి? మళ్ళా కమిటీలు వాళ్ళకి ఏం శాంక్టిటీ ఉన్నది? ఏ కోర్టులో శాంక్టిటీ ఉంటది ఆ కమిటీకి? ఆ కమిటీ నిర్ణయం ప్రకారంగా చేయడం. తెలంగాణ నుంచి కొంతమంది అఫీషియల్స్ అఫీషియల్ కూర్చొని వాళ్ళు ఎవరు ఇంత మనకు కరెక్ట్ సార్. అంటే నిర్ణయించాల్సింది వాళ్ళు, నిర్ణయించుకోవాల్సిన వాళ్ళు కాదు, నిర్ణయించాల్సింది వాళ్ళు కదా, కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు కదా. కేంద్ర సంస్థలు అంటే ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయం చేసినప్పుడు మనకు వాటర్ అలొకేషన్ ఇవ్వాల్సింది ట్రిబ్యునల్, అది కేంద్రం నియమించిన ట్రిబ్యునల్ ఇవ్వాలి. దాన్ని అమలు పరచడానికి కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఉన్నది. వాట్ ఈస్ దిస్ కమిటీ దెన్? ఇది ఎందుకు మళ్ళీ ఈ కమిటీ? అంటే ఆల్రెడీ ఒక వ్యవస్థ ఏర్పరిచి దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ గా దాని ప్యారలల్ గా ఇంకో వ్యవస్థ, అంతా కన్ఫ్యూజన్ చేయడమే కదా. ఎందుకు ఇది? దీనివల్ల దీన్ని ఇప్పుడు 2 రాష్ట్రాలతో కమిటీ వేశారు. వాళ్ళేం కావాలంటారు, వీళ్ళు కావద్దంటారు. అది ఎక్కడ నిర్ణయం అవుతుంది? అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గనుక ఎటువైపు ఉంటే అటువైపు అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అంతే కదా. ఇక అటు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటేనే అనుకోండి, వాళ్ళ మెజారిటీ వస్తుంది అన్నట్టు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఎన్ని నీళ్లు తరలిపోతున్నాయి? గతంలో ఇప్పుడు నేను మొన్న హరీష్ రావు మాట అన్నారు. అంటే హరీష్ రావుని కేంద్రీకృతంగా మాట్లాడలేదు, నీళ్లను కేంద్రీకృతంగా మాట్లాడుతున్నారు. గతంలో 120 టీఎంసీలు పోతే ఈ 2024-2025 సంవత్సరంలోనే 240 టీఎంసీల నీళ్లు పంపించారు. సో ఇది తెలంగాణకు అన్యాయం చేస్తోంది, మీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి అన్న నీళ్లు పోయాయా? అది పొలిటికల్ విమర్శ చూడాలా? అవునండి. మరి విపరీతంగా మనకు ఇప్పుడు ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ పోతుంది. అది మనం దాన్ని అడ్డుకునే సమస్య ఏం లేదు కదా. ఎంత వచ్చింది అసలు ఈ సంవత్సరం? సముద్రంలో కృష్ణా నీళ్లు ఎన్ని 100 టీఎంసీలు కలిసినాయి, ఎప్పటికంటే ఎక్కువ కలిసినాయి అసలు. అంటే మనకు వచ్చేటువంటి ఫ్లడ్ ఏదైతున్నదో అర్లీగా వచ్చింది, మనకు చాలా రోజులు ఫ్లడ్ వచ్చేసింది. కాబట్టి ఈ డిపెండ్స్ అపాన్ ది ఫ్లడ్. వీఆర్ నాట్ ఇప్పుడు ఆంధ్రకు పోవడం అనేది ఏదైతున్నదో, ఎప్పుడైతే సర్ప్లస్ అయిపోతున్నప్పుడు వాళ్ళు అన్ని ఓపెన్ చేసి పెడతారు కదా. సర్ప్లస్ అవుతున్నప్పుడు దే విల్ ఓపెన్ ఆల్ ది కెనాల్స్, పోయి ఉంటాయి. అంతేగాని మనం మన యొక్క కెపాసిటీని మనం పెంచుకోకుండా వాళ్ళు ఎక్కువ తీసుకుపోయానంటే ఎట్లండి? మనం తీసుకోవడానికి మన వైపు కూడా ఎగ్జాక్ట్లీ. అంటే మీరన్నది కూడా వ్యాలిడ్ పాయింటే. ఎన్ని పోతున్నాయంటే వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శ్యామప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. పాలమూరు రంగారెడ్డిని కూడా డైలీ 4 టీఎంసీ పర్ డే ప్రకారం తీసుకుంటానంటే ఏమైతుండేనండి? 2 బదులు. థ్యాంక్ యూ శ్యామప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.